హలో వెల్కమ్. గ్లోబల్ మార్కెట్లని ఇప్పుడు ఇంతలా భయపడుతున్న విషయమేంటి? దాని గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. జాన్వరి చివరి 2 రోజుల్లో జస్ట్ రెండంటే 2 రోజుల్లో గ్లోబల్ మార్కెట్ల నుంచి మాయమైపోయిన డబ్బు ఇది. ఊహించడానికే కష్టంగా ఉంది కదా. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది. బంగారం, వెండి, క్రిప్టో దేన్ని వదల్లేదు. సేఫ్ అనుకున్న ప్రతి ఆస్తి కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్లందరూ అసలు ఏం జరుగుతోందిక్కడా అని తలలు పట్టుకుంటున్నారు. ఈ మొత్తం మార్కెట్ గందరగోళమంతా ఒకే ఒక్క పేరు చుట్టూ తిరుగుతోంది. ఆయనే కెవిన్ వాష్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తలువాతి చైర్మన్ పదవికి నామినీ. సరే, ఇంతకీ ఎవరీ కెవిన్ వాష్? ఆయన పేరెత్తితేనే మార్కెట్లు ఎందుకిలా వణికిపోతున్నాయి? ఆయన్ను ఏకంగా బుల్ మార్కెట్ కిల్లర్ అని ఎందుకంటున్నారు? మార్కెట్ కన్ఫ్యూషన్కి అస్సలు కారణమిదే. కెవిన్ వాష్లో 2 రకాల మనుషులు కనిపిస్తున్నారు. ఒక పక్క ఆయన గతాన్ని చూస్తే ఒక హాక్ లాంటివాడు, అంటే డేగలాంటివాడు. ఆర్థిక వ్యవస్థ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఎంత కఠినమైన నిర్ణయానైనా తీసుకుంటారు. కానీ మరోపక్క ఈ మధ్య ఏఐ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కాని మార్కెట్ ఈ మాటల్ని అంత తేలిగ్గా నమ్మడం లేదు. ఎందుకంటే కుర్చీ ఎక్కాక మాటలు మార్చేస్తారేమోనని, మళ్లీ తన పాత హాక్ పద్ధతులకే, అంటే ద్రవ్యోల్బణాన్ని అణిచివేసే కఠిన వైఖరికే కట్టుబడి ఉంటారేమోనని అందరూ భయపడుతున్నారు. ఓకే, వాష్ వ్యక్తిత్వం గురించి ఒక ఐడియా వచ్చింది. మరి ఆయన ప్లాన్ ఏంటి? ఫెడ్ దగ్గరున్న కొండంత బ్యాలెన్స్ షీట్తో ఆయనసలు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేతిలో ఉన్న బాండుల విలువ ఇది. కొన్ని చిన్న దేశాల జీడీపీలన్నిటినీ కలిపినా ఇంతుండదేమో. ఇక్కడే అసలు విషయముంది. ప్రస్తుత చైర్మన్ పవెల్కి, వార్షిక్కి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పవల్ ఏం చేస్తున్నారంటే సిస్టంలోని డబ్బుని నెమ్మదిగా, సహజంగా తగ్గిస్తున్నారు. కాని వార్ష్ ప్లాన్ వేరు. ఆయన ఒక్కసారిగా చాలా దూకుడుగా డబ్బుని మార్కెట్ నుంచి బయటకు లాగేయాలననుకుంటున్నారు. ఈ దూకుడు ప్లాన్ ఒక చైన్ రియాక్షన్ను మొదలుపెడుతుంది. చూడండి, ఫెడ్ బాండ్లను అమ్మడం మొదలుపెట్టగానే వాటి ధరలు పడిపోతాయి, వడ్డీ రేట్లు పైకి వెళ్తాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి డబ్బు చాలా వేగంగా బయటకు వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డబ్బు దొరకడం కష్టమైపోతుంది. దీన్నే ఫైనాన్షియల్ టర్మ్స్లో లిక్విడిటీ టైటనింగ్ అంటారు. అంటే మార్కెట్లో డబ్బుకు కొరత ఏర్పడటం అన్నమాట. ప్రస్తుతం మార్కెట్ను భయపడుతున్న అతిపెద్ద పదం ఇదే. సరే, ఇదంతా అమెరికాలో జరిగేది. మరి దీని ప్రభావం మన ఇండియా మార్కెట్ల మీద ఎలా పడుతుంది? ఆ అలలు మనదాకా ఎలా వస్తాయి? ఎప్పుడైతే అమెరికాలో డబ్బు కొరత ఏర్పడుతుందో గ్లోబల్ ఫండ్స్కి డబ్బు అవసరమవుతుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారు? లాభాలొస్తున్న మార్కెట్లలో అమ్మడం మొదలుపెడతారు. మంచి వాల్యుయేషన్స్తో కడకడలాడుతున్న మన ఇండియన్ మార్కెట్ వాళ్లకొక ఈజీ టార్గెట్గా కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్లు భయపడుతున్నట్లే జరిగింది అనుకుందాం. వాష్ తన ప్లాన్ను దూకుడుగా అమలు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఊహించనంత వేగంగా జరిగిపోతాయి. ఇదేదో ఊహించుకునే చెప్తున్నది కాదు, చరిత్రలో ఇలాంటివి జరిగాయి. లిక్విడిటీని సడన్గా లాగేస్తే బాండ్ ఈల్డ్స్ ఆకాశాన్నంటుతాయి, డాలర్ బలం పుంజుకుంటుంది, మనలాంటి మార్కెట్ల నుంచి డబ్బు వెనట్టి వెళ్ళిపోతుంది. దీనివల్ల నిఫ్టీలో 10–15% వరకు షార్ప్ క్రాష్ వచ్చే ప్రమాదం ఉంది. గతాన్ని చూస్తే మనకో విషయం అర్థమవుతుంది. అమెరికా బ్యాంకుల్లోని నిల్వలు ఈ $3 ట్రిలియన్ మార్క్ కంటే కిందుకు పడిన ప్రతిసారీ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టంలో ఏదో ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. ఇది ఒక రకంగా వార్నింగ్ బెల్ లాంటిది. సరే, భయపడటం కాదు, ప్రిపేర్డ్గా ఉండాలి. మరి రాబోయే రోజుల్లో మనం వేటిని గమనించాలి? కొన్ని కీ సిగ్నల్స్ ఉన్నాయి. రాబోయే 90 రోజుల్లో మనం 3 విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. 1. వాష్ కన్ఫర్మేషన్ హియరింగ్. అక్కడ న్యూట్రల్ రేట్ మీద ఆయన స్టాండ్ ఏంటో చూడాలి. 3.5% కంటే ఎక్కువ అంటే అది ప్రమాద సంకేతం. 2. పెద్ద టెక్ కంపెనీల రిజల్ట్స్. ఏఐ నిజంగానే డబ్బు సంపాదించి పెడుతోందా లేదా అన్నది చూడాలి. 3. ఆయిల్ ధరలు. మనకు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $80 లోపే ఉండాలి. సో, ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. పావల్ హయాంలో అన్నీ ఊహించినట్లే జరిగాయి. కాని వాష్ వస్తే అనిశ్చితి రాజ్యమేలుతుంది. అందుకే రాబోయే 90 రోజులు గ్రోత్ గురించి కాదు, ఈ కొత్త అనిశ్చితికి మార్కెట్ ఎలా సర్దుకుంటుంది అనే దాని గురించే.
చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ మధ్య మార్కెట్లో కనిపిస్తున్న ర్యాలీ ఇది నిజమైన రికవరీనా లేక ఒక ట్రాపా? ఎందుకంటే పెద్ద ప్లేయర్లు ఈ అవకాశాన్ని వాడుకొని అసలు సంక్షోభం రాకముందే అమ్మి బయటపడొచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.